శివుని వాహనం నంది మాత్రమే అనుకుంటున్నారా? అయితే ఈ కథ విన్నాక మీరు ఆశ్చర్యపోతారు. పూర్వకాలంలో మహాదేవుడు తన భక్తులను పరీక్షించడానికి భూమిపై విభిన్న రూపాలలో సంచరిస్తూ ఉండేవాడు. ఆయన వాహనం నంది అని అందరికీ తెలిసిందే. కానీ మధ్యప్రదేశ్ లో ఉన్న మంగళనాథ్ గుడిలో మాత్రం శివుని వాహనం గొర్రె అని విశ్వాసం. ఆ ఆలయ సమీపంలో ఒక చిన్న గ్రామంలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. ఆయన చాలా పేదవాడు, కానీ చాలా మంచి మనసున్నవాడు. ప్రతిరోజు అతను ఓం నమః శివాయ అంటూ భక్తితో శివుని జపం చేసేవాడు. ఒకరోజు అతని గొర్రెలలో ఒకటి గాయపడి నడవలేని స్థితిలో ఉంది. అందరూ ఇది పనికిరాదు, వదిలేయమన్నారు. కాని ఆ కాపరి ఆ గొర్రెను వదలలేదు. దాన్ని తన భుజాలపై మోసుకుంటూ శివుణ్ణి ప్రార్థిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అక్కడికి ఒక వృద్ధుని రూపంలో శివుడు వస్తాడు. మహాదేవుడు కాపరితో ఇలా అంటాడు, నీకు ఈ గొర్రెపైన ఇంత ప్రేమ ఎందుకు? అప్పుడు కాపరి వినయంగా ఇలా సమాధానం చెప్తాడు, అయ్యా, ఇది కూడా నా కుటుంబమే, దీన్ని వదలలేను అంటూ ఏడ్చాడు. అతని ప్రేమ చూసి శివుడు ప్రసన్నుడయ్యాడు. వెంటనే తన అసలైన రూపానికి వస్తాడు. నీ దయ, నీ భక్తి నన్ను ఆకట్టుకుంది. ఈ రోజు నుండి ఈ క్షేత్రంలో నా వాహనం నంది మాత్రమే కాదు, నేను స్వయంగా గొర్రెపై స్వారీ చేస్తాను. ఎందుకంటే ఇది కేవలం జంతువు మాత్రమే కాదు, నీ ప్రేమకు ప్రతీక కూడా అని చెప్పి శివుడు ఆ గొర్రెను తన వాహనంగా స్వీకరిస్తాడు. అప్పటి నుండి ఆ ప్రదేశంలో శివుడు గొర్రెపై స్వారీ చేస్తాడనే విశ్వాసం ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ లో మహాదేవ అని రాయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.